హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి మరొక షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పైప్ లైన్ కానొస్తుంది కదా. ఈ పైప్ లైన్ని భారత సంబంధాలు బంగ్లాదేశ్ సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు, అంటే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారత ప్రభుత్వం ఈ పైప్ లైన్ని ఏర్పరచడం జరిగింది. దాదాపు 130 కిలోమీటర్లు మన భారతదేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోనికి 130 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అయితే ఈ పైప్ లైన్ ద్వారా మనం మన భారతదేశంలో శుద్ధి చేసిన డీజిల్ ఉంటుంది కదా, చమురు శుద్ధి చేసి డీజిల్ ఈ పైప్ లైన్లో పంపిస్తాం అనమాట. దాదాపు బయట దొరికే రేటు కన్నా 25% తక్కువ ధరకి మనం ఈ పైప్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కి డీజిల్ ఎగుమతి చేస్తాం అనమాట. అయితే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ మనకి వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడుతుంది కాబట్టి ఈ పైప్ లైన్లో వెళ్తున్న ఏదైతే డీజిల్ని మన భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఎందుకంటే మన వాల్యూ బంగ్లాదేశ్కి తెలియాలి. ఎందుకంటే 25 రూపాయలకి మనం డీజిల్ తక్కువ ఇస్తున్నాం కాబట్టి, 20% తక్కువ ఇస్తున్నాం కాబట్టి, అలాంటప్పుడు ఈ డీజిల్ ఆఫ్ చేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది పడుద్ది. ఇలా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడి మనం చెప్పినట్లు వినాలి అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఏదైతే వెపన్స్, ఇంకా ఏ వెపన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆపి మన దారిలోకి బంగ్లాదేశ్ని తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, చెడుగా ఉంటే చెడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పడం కోసం మన భారత ప్రభుత్వం ఈ డీజిల్లో ఈ పైప్ లైన్లో సరఫరా అవుతున్న డీజిల్ని ఆపినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అయితే మరి బయట నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుందా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చమురు శుద్ధి కర్మాగారాలు బంగ్లాదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసమని చెప్పేసి మన భారతదేశంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం నుంచే శుద్ధి చేసి డీజిల్ పంపిస్తున్నాం 25% తక్కువ రేటుకే. వీళ్ళు బయట నుంచి దిగుమతి చేసుకున్నా కానీ 25% ఎక్కువ రేటు పెట్టాల్సి, అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి కొంచెం ఇబ్బంది కలిగిద్ది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఒక రకంగా మన భారత ప్రభుత్వం ఈ పైప్ లైన్ని పీకిపడేయడంతో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు, అంటే క్రమక్రమంగా అన్ని వైపుల నుంచి బంగ్లాదేశ్ని మన భారత ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ఏదైతే మాల్దీవుల్ని మనం ఎలా దారిలో తెచ్చుకున్నామో బంగ్లాదేశ్ని కూడా అలాగే దారిలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాల్లో భాగంగా ఈ పైప్ లైన్లో సరఫరా అవుతున్న డీజిల్ని ఆపినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.